అంటే ఫ్యామిలీలో కూడా అంటే చుట్టాల్లో కానీ ఆల్రెడీ మీరు కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే జాబ్ లో కూడా సెలెక్ట్ అయ్యాను, దాని తర్వాత పెళ్లి అని ఫ్యామిలీ నుంచి ఏమైనా రాలేదా? వస్తాయి, కాకపోతే నాకు ఇంపార్టెంట్ నా కెరీర్ ఫస్ట్. నేను మ్యారేజ్ కంటే ముందు నా కెరీర్, అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినా. సో అందుకోసమే నేను ఈ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇంకా. అంటే మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పినారు, నేను కానిస్టేబుల్ తర్వాత ఇంకో ఉన్నతమైన పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నా అని అన్నారు కదా. ఆల్రెడీ మీరు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 దానికన్నా ముందు గ్రూప్ 3 వేరే మన సింగరేణి లో సెలెక్ట్ అయ్యాను, అది ఉన్నతమైనది కదా? అంటే ఉన్నతమైందంటే ఇప్పుడు తెలంగాణలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నేను ప్రిపేర్ అయింది మొత్తం ఆబ్జెక్టివ్ లో ఉన్నతమైన ఎగ్జామ్ నాకు తెలిసి గ్రూప్ 1 గ్రూప్ ఆబ్జెక్టివ్ లో గ్రూప్ 2 కదా. సో గ్రూప్ 2 కదా టాప్. అవును. సో అదే నేను ఉన్నతంగా, అంటే నేను రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నంత వరకు నేను. అంటే మీరు మొదట స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలనుకున్నా. నేను ప్రిపరేషన్ మొదలు పెట్టింది ఏదో ఒక జాబ్ కోసం మొదలు పెట్టిన యాక్చువల్ గా. అంటే ఏ అభ్యర్థి అయినా కానీ ఫస్ట్ ఏదో ఒక జాబ్ రావాలని కోరుకుంటారు కదా. నేను అట్లా అదే కోవకు చెందిన నేను కూడా ఫస్ట్ ఆ జాబ్ నేను కొట్టిన తర్వాత అప్పుడు నాకు ఈ ఆలోచన స్టార్ట్ అయింది, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనతో. ఇంకా ఉన్నత స్థాయి అంటే నాకు తెలిసినంత వరకు స్టేట్ లో అయితే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో గ్రూప్ 2. అంటే మీ ప్రిపరేషన్ చూసిన తర్వాత మీ మీద మీ కాన్ఫిడెన్స్ వచ్చి అంటే నేను సెల్ఫ్ మోటివేషన్ అంటారు కదా. ఇప్పుడు వేరే సక్సెస్ అయిన పర్సన్ కి మనం ఇది ఇన్స్పైరింగ్ తీసుకుంటాం. నాకు తెలిసినంత వరకు నేనే నాకు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా, ఎందుకంటే నేను రాసిన ఎగ్జామ్ రీచ్ అవుతున్నా, జాబ్ వస్తుంది. సో వచ్చినప్పుడు అదే కదా కీ. అవును. సో దాన్ని నేనే మోటివేషన్ తీసుకుంటూ ఇంకా గ్రూప్ 2 ప్రిపరేషన్